ఎన్ని రోజులు ఈ అబద్ధాల ప్రపంచంలో ప్రజల్ని ఓలలాడిస్తారో తెలియదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వపు విద్యుత్ సంస్థ మనకు కరెంట్ ఇస్తోంది అంటే ఆ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా కరెంట్ ప్రొడక్షన్ చేసి తీసుకొచ్చి మన చేతికి ఇస్తారా? దానికే కదా జన్కోలు లేకపోతే ఇతర ప్రైవేట్ కంపెనీ నుంచి తీసుకునేది. అది లేదు లేదు ఆ విద్యుత్ శాఖే తయారు చేస్తుందని నమ్మితే ఎంత మూర్ఖత్వమో, ఈనాడు రాసిన ఈ వార్త కూడా అంతే మూర్ఖత్వం. గుప్తా హయాంలో అదాని గుట్టు వీడింది. వాస్తవంగా అంతకుముందు అది సెకీదని బుకాయించారు వైసీపీ నేతలు. అంటే ఏం బుకాయించడం నాకు అర్థం కాదు. ఒప్పందం కుదుర్చుకుని సెకీతో అయితే సెకీ అదాని దగ్గర తయారు చేపిస్తుందా, లేకపోతే కనుక అంబానీ దగ్గర తయారు చేపిస్తుందా, లేకపోతే గ్రీన్కో దగ్గర తయారు చేపిస్తుందా? ఎవరి దగ్గరైనా తయారు చేపిస్తుంది. అవసరమైతే రామోజీరావు గారి దగ్గర కూడా తయారు చేయించుకోవచ్చు. ఎవడొద్దన్నాడు? దాంట్లో కరెంట్ తయారు చేస్తారు, చేసిన వాళ్ళ దగ్గర అడుగుంటారు. తక్కువకి ఇచ్చారా లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ₹2.49 కరెంట్ ఇస్తున్నారు. దాని ట్రాన్స్ఫర్ ఛార్జెస్ కూడా లేవు. ఇది క్లియర్. 10 సంవత్సరాల పాటు ట్రాన్స్ఫర్ ఛార్జెస్ కూడా ఉండవు అన్నటువంటిది. దానికి అనుగుణంగా తీసుకున్నారు. అంతకంటే తక్కువకి వీడు ₹1.90 ఇస్తున్నాడని చెప్పేసి వీళ్ళే పుంకాను కథనాలు రాశారు. ఇప్పుడు మొన్న ₹4.60 కొంటుంటే అబ్బో ఇది 5.60 కొందామని జగన్ అనుకున్నాడు, కానీ ₹4.90 కొంటున్నారంటే గ్రేట్ అని వీళ్ళే రాస్తారు. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం రాస్తున్నారు? జనమంతా వెర్రి పుష్పాలు అనుకుంటున్నారు ఏంటో అర్థం కాదు. ₹2.49 కంటే కరెంటు తక్కువకి ఇచ్చేటటువంటి ఎవ్వడు ఉంటే మొత్తం అన్నీ క్యాన్సిల్ చేసుకొనియండి. అసలు సాధ్యమవుతుందా? ఓ 25-30 ఏళ్ళకి మరి 4.5కి ₹5 ఎందుకు కొంటున్నాం మనం ఇప్పుడు? ఎవరి కోసం కొంటున్నాం మనం ఇప్పుడు? ఇంకోటి సెకీ అనే సంస్థ ఎవరిది? కేంద్ర ప్రభుత్వ సంస్థ. అది దేశంలో ఎవరైతే సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి అది కొని అది మనకి ఇస్తుంది. డబ్బులు మనం సెకీకి పే చేస్తాం. సెకీ అదానికి పే చేస్తుందా, అంబానీకి పే చేస్తుందా, లేకపోతే కనుక నవయోగాకి పే చేస్తుందా? వాళ్ళ ఇష్టం. ఎందుకు ఇట్లాంటి పచ్చి మోసాలతో కూడినటువంటి కథనాలు రాస్తున్నారు అంటే, మా ఇష్టం, మేము ఏం చెప్తే అది జనాలు చచ్చినట్టు నమ్ముతారు, మేము వార్తలాగా రాస్తాం కాబట్టి ఎవరినైనా మోసం చేయగలం అనేటటువంటి ధైర్యం.